హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో వెయిట్ లాస్కి సంబంధించి మనం ఇంట్లోనే ఫాలో అవుతూ చేసే చిట్కాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలకి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడిపోతున్నారు. వెయిట్ ఎక్కువైపోయి ఫుడ్తో కావచ్చు, జిమ్లో అనొచ్చు, ఎక్కువ చాలా సఫర్ అవుతున్నారు ఈ వెయిట్ లాస్తో. సో దానికి సంబంధించి ఈజీగా అయిపోయి చిట్కాలంటే ఏంటి, చిట్కాలని అంటే ఎఫెక్టివ్గా పనిచేసేది చెప్పండి సార్. చెప్తానమ్మా. అదే ఇంతకుముందు కూడా చెప్పానమ్మా, మీరు కూడా ఫీడ్బ్యాక్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, బాగుందని చెప్పారు కదమ్మా. అలాంటిది మరొక చిట్కా కూడా చెప్తాను చూడమ్మా. దీనికి 4 పదార్థాలు కావాలమ్మా. ఉలువలు, జీలకర్ర, శొంఠి, సుగంధి పాల. ఉలువలు మనకందరికీ తెలిసినటువంటిది, జీలకర్ర మనకందరికీ తెలిసినటువంటిది, శొంఠి మనకందరికీ తెలిసినటువంటిది, అన్నీ ఇంట్లో ఉండేటివమ్మా. సో సుగంధి పాలని ఒక మూలిక ఉందమ్మా, ఒక చెట్టు యొక్క వేరు, చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. అందుకే సుగంధి, మంచి వాసన వస్తుంది అనే పేరు మీద ఆ సుగంధి పాలు అంటారమ్మా. మనకి ఇవన్నీ కూడా ఈ 3 మన ఇంట్లో ఉంటాయి. ఫస్ట్ చెప్పిన 3 సుగంధి పాల ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారి కొట్టలో వేర్లు, ఎండించినటువంటి వేర్లు దొరుకుతాయి. దాని యొక్క పొడి కూడా దొరుకుతుందమ్మా. మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా ఉలువలను వేయించాలమ్మా. ఉలువలను వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని 50 గ్రామ్స్ తీసుకోవాలి. శొంఠి పొడి, శొంఠిని వేయించక్కర్లేదమ్మా, అలాగే పౌడర్ చేసేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. సుగంధి పాల, దీన్నే శారిబా అని కూడా అంటారమ్మా. శారిబా, సంస్కృతంలో శారిబా అంటే సుగంధి పాల అని చెప్పేసి. సో ఇది ఒక 50 గ్రామ్స్. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల టోటల్గా 200 గ్రామ్స్ మెడిసిన్ తయారవుతుందమ్మా. అన్నీ కలిపేసేయాలి. సో ఈ 200 గ్రామ్స్ పౌడరు 40 డేస్కి వస్తుంది. మీకు అంతా లెక్క కూడా చెప్తాను చూడండి. సో 200 గ్రామ్స్ పౌడరు 40 డేస్కి వస్తుంది. సో ఎలా వాడుకోవాలంటే మా రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు, 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు అయినా పర్లేదమ్మా. అందులో ½ టీ స్పూన్ తెలుసు కదమ్మా, అందులో హాఫ్ అంటే ఇంచుమించు ఒక 2.5 గ్రామ్స్ అనుకోండి, కొంచెం అటు ఇటు. సో 2.5 గ్రామ్స్ పౌడర్ అందులో కలిపేసేసి ఒక డోస్గా తీసుకోవాలి. సో రోజుకి 5 గ్రాములు అవుతుంది. 2.5 గ్రామ్స్ మార్నింగ్, 2.5 గ్రామ్స్ నైటు. సో రోజు 5 గ్రాములు అయితే 40 రోజులకి ఎంత అవుతుందమ్మా? 200 గ్రామ్స్ అవుతుంది. సో 200 గ్రామ్స్ ఈ విధంగా వాడుకొని ఆ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో తాజాగా ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఎందుకంటే శాస్త్రీయంగా కూడా ఈ యొక్క 4 పదార్థాల్లో కొవ్వు కణాల్లో నిలువ ఉన్నటువంటి కొవ్వును కరిగేందుకు అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నట్లు పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైందమ్మా. సో వస్తువులన్నీ మనకు తెలిసినటువంటివి చాలా చౌక ధరకు దొరుకుతాయి. అదేవిధంగా తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, అదేవిధంగా అవుట్కమ్, దాని యొక్క రిజల్ట్ కూడా చాలా సులువుగా పొందవచ్చుమా. కాబట్టి ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చుమా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఆధునికంగా నేను చెప్పాను కదమ్మా, పరిశోధనలో కూడా తేలినటువంటి విషయం ఏంటంటే ఇందులో ఇన్యులిన్ అనేటువంటి ఒక ఫైబర్ ఉంటుంది. అదేవిధంగా పైరోగ్లిటినాల్ అని చెప్పేసి ఒక రసాయన తత్వం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క వెయిట్ లాస్కి ఉపయోగపడతాయమ్మా, కొవ్వును కరిగించేందుకు. అదేవిధంగా ఈ పైరోగ్లిటినాల్, గ్లూటామిన్ అనేటువంటి ఈ యొక్క మెడిసిన్ రసాయన తత్వం, దీని యొక్క గుణం ఏంటంటే ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచుతుంది. ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ ఉన్నప్పటికీ సరిగా పనిచేయదమ్మా. సో ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్, అదే చెప్పాను కదమ్మా నేను. సైడ్ బెనిఫిట్స్ అంటే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అంటే మనం ఒక్క కంప్లైంట్ కోసం వాడితే ఇంకో కంప్లైంట్ కూడా తగ్గుతుంది అనేది మనకి బెనిఫిటే కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. తర్వాత రెండోది ఏంటంటే శొంఠి కూడా ఫ్యాట్ను కరిగించేందుకు, మెటబాలిజంను వేగవంతం చేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. వీటన్నిటికి తోడు సుగంధి పాలలో కూడా కొర్సటిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఉలువలు వేడి చేసేటువంటి తత్వం అమ్మా, విపరీతంగా హీట్ చేస్తాయి. రెండవది శొంఠి కూడా వేడి చేసేటువంటి గుణం ఉంది. సో ఈ 2 యొక్క వేడి చేసేటువంటి గుణాన్ని తగ్గించేటువంటి శక్తి సుగంధి పాలకు ఉందమ్మా.
ఓకే. ఆ ఒకటి వేడి ఎక్కువైనా కానీ ఒకటి బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసేలాగా చేస్తుందమ్మా. అంత బ్యాలెన్స్‌డ్ గా ఉంటుందని. సో ఈ ఔషధం కూడా ప్రాబ్లం ఉండదు. అవును. సో బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి మనం ఆ పదార్థాలకు తోడు ఇది కూడా యాడ్ చేసాం కాబట్టి అది బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు, తర్వాత ఈ ఫ్యాట్ కరిగించేందుకు కూడా ఈ యొక్క సుగంధ పాలు ఉపయోగపడుతుందమ్మా. సో ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రవంతంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా ఉంటాయమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అమ్మా. రెండోది ఏంటంటే మీరు అన్నట్లు వెయిట్ లాస్ అయ్యడమే కాకుండా, వెయిట్ లాస్ కావడమే కాకుండా, వెయిట్ లాస్ వల్ల అంటే వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాల ఉపద్రవాలు, ఈ మోకాళ్ళ నొప్పులు కానీ, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, తర్వాత ఈ మోషన్ ప్రాబ్లం ఉండడం కానీ, తర్వాత అదర్ జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ, షుగర్ రావడం కానీ, ఇలాంటి లక్షణాలు బీపీ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మెడిసిన్తో తగ్గిపోతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం పర్పస్ ఒకటైనప్పటికీ మిగతా కూడా ఉపయోగపడతాయమ్మా. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్మా. రైట్ సార్. సో అందరూ వాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు, అంటే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ చాలా త్వరలో పొందేదానికి అవకాశం చాలా ఫాస్ట్ ఏర్పడుతుంది. రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ చూసాం. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో మాకు మా ప్రేక్షకులకి వెయిట్ లాస్కి సంబంధించిన మంచి చిట్కాలను మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, వెయిట్ లాస్కి సంబంధించి డాక్టర్ గారు మనకి చాలా మంచి చిట్కాని పరిచయం చేశారు. మరి ఇది అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి చిట్కాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకున్న డౌట్స్ని, మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. నెక్స్ట్ టైం డాక్టర్ గారిని అడిగి దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మేము తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాము. సో అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ అండ్ లైక్ టు దాత్రి టీవీ.